సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఊరడించు మాటలు. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేటిదో మీరు తెలుసుకొనవలెనని ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను. ఎఫెసీ పత్రిక 1:18-20 మనము తన శక్తితో సంపూర్ణముగా నింపబడాలనని దేవుడు కోరుచున్నాడు. ఆ శక్తి ద్వారానే మన కష్టములు, శ్రమలు, శోధనలను జయించగలము. మరియు అదే శక్తి ద్వారా అమర్త్య దేహములను పొందుదుము. రోమా 8:11. ఇదే పునరుద్ధాన శక్తి. యేసుక్రీస్తు ప్రభువును మరణం నుండి లేపుటలో దేవుడు ఆ శక్తిని బయలుపరచెను. ఈ భూమి మీద మన శోధనలు, భారములను జయించుటకు అదే శక్తితో అనుదినము ఉజ్జీవింపబడుదుము. అదే శక్తి ద్వారా పరలోకములో మనకు అమర్త్య దేహములు అనుగ్రహించబడును. మరియు ముఖ్యముగా దేవుని సంపూర్ణతలో మన భాగమును అనుభవించుదుము. కేవలము పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే అంతరంగ పురుషునియందు బలపరచబడి ప్రభువైన యేసుక్రీస్తులో లోతుగా వేరుపారి ఉండగలము. ఎఫెసీ 3:16-17. మనము పర్వతములపై ఎత్తైన చెట్లను చూచుదుము. అచ్చట ఎంత పెద్ద తుఫాను వచ్చినను వాటి వేళ్ళు చాలా లోతుకు వెళ్ళి ఎంతో దూరమునకు వ్యాపించి ఉండును గనుక ఆ చెట్లు కింద పడిపోవు. అందుచేతనే ఏ తుఫాను కూడా వాటిని పెళ్లగించలేదు. గాని అవి ఇంకా ఇంకా ఎత్తుగా పెరిగి వాటి వేళ్ళు లోతుగా వెళ్ళును. అదే రీతిగా పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులో అంతరంగ పురుషునియందు లోతుగా వేరుపారుదుము. అచ్చట ఏ శ్రమ, హింస లేక కష్టము ఉన్ననో అది మనలను కదిలించదు. మన శ్రమలలో మనము ఆనందించుదుము మరియు అదే సమయంలో ఆత్మీయంగా బలవంతులమగుదుము. మనము ఆత్మీయంగా ఎదుగు కొలది దేవుని సంపూర్ణతతో నింపబడుదుమని ఎరుగుదుము. కావున ఇంకా ఇంకా అధికముగా దేవుని ప్రేమ మనలను నింపుటను క్రియాపూర్వకంగా కనుగొందుము. ఫలితముగా మనము ప్రేమగా, సున్నితముగా, సహనముగా మరియు మృదువుగా నగుదుము. మన శత్రువులను ప్రేమించగలుగుదుము. మనలను ప్రేమించని వారిని ప్రేమించి శపించు వారి నిమిత్తము ప్రార్థించగలుగుదుము. మనము యేసుక్రీస్తునందు లోతుగా నాటబడితమను దానికి ఇది నిజమైన రుజువు. మన నిరీక్షణ ఏమనగా ఒక దినమున ఆయన సంపూర్ణతచే నింపబడుదుమన్నదియే. ఆ రహస్యమును ఇంకా ఇంకా అధికముగా ఎరుగుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక.